नीलकण्ठाय वामदेवाय विश्वेश्वराय वीरभद्राय घोररुद्राय कालकालाय मृत्युञ्जयाय व्योमकेशाय नीलकण्ठाय वामदेवाय विश्वेश्वराय హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని. మేము మా హస్బెండ్ వాళ్ళ నేటివ్ ప్లేస్ నిర్మల్కి వచ్చాం. ఇక్కడ మాకు ఒక శివాలయం ఉంది. అది చాలా పురాతనమైనది. ఒక 700 years ఓల్డ్. చాలా మహిమ కలది. మన గుడిలోని శివ కళ్యాణం వీడియోని చూస్తూ శివరాత్రి గురించి నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేస్తాను. వింటూ వీడియో చూసేయండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైన పుట్టదు అంటారు. శివుని అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, జాగరణలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు చేస్తారు. శివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాం. మార్గశిర మాసంలో బహుళ చతుర్థి ఆర్ధ నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. దీనిని లింగోద్భవ కాలం అంటారు. శివునికి అతి ఇష్టమైన తిథి ఇది. అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధిస్తారు. ఈ రోజున చేసే శివ కళ్యాణం ఎంతో శ్రేష్టం. శివపార్వతుల కళ్యాణం గురించి నేను తెలుసుకున్న విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నా. హిమవంతుడు మేనకాదేవుల కుమార్తె పార్వతీదేవి. పార్వతీదేవికి చిన్నప్పటి నుండే శివునిని భర్తగా పొందాలని కోరిక. పురాణాల ప్రకారం పార్వతీదేవినే ముందు జన్మలో సతీదేవిగా జన్మించింది. సతీదేవి శివుని భార్య. ఒకసారి ఆమె తండ్రి దక్షుడు శివునిని అవమానించడంతో ఆ అవమానం భరించలేక సతీదేవి యాగాగ్నిలో తన ప్రాణాలను త్యాగం చేసింది. తర్వాత శివుడు బాధతో తపస్సులోకి వెళ్ళిపోతాడు. తర్వాత సతీదేవి మళ్ళీ పార్వతీ రూపంలో జన్మించింది. ఆమె చిన్నప్పటి నుండి శివునిని ఇష్టపడుతుంది. పార్వతీదేవి తపస్సు చేసి శివునిని వివాహం చేసుకుంటుంది. అలా శివపార్వతుల కళ్యాణం జరిగింది. లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం అని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు. లింగోద్భవ సమయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రాత్రి జాగరణ ఉంటారు. ఇక్కడ శివరాత్రి సెలబ్రేషన్స్ 3 రోజులు ఉంటాయి. మొదటి రోజున హోమాలు, పుణ్యవచనం, రెండో రోజున అభిషేకాలు, బిల్వార్చన, కళ్యాణం, ఇంకా పల్లకీ సేవ, భజన. మూడో రోజు అన్న పూజ, ఆకుల పూజ, తర్వాత అన్నప్రసాద విక్రయం ఉంటుంది. ఈ 3 రోజులైతే చాలా బిజీగా ఉండే. నేను అందుకే సరిగా వీడియో కూడా కవరేజ్ చేయలేకపోయాను. ఈసారి టెంపుల్ పెయింటింగ్ కి రెగ్యులర్ గా కాకుండా ఆర్ట్ వర్క్స్ చేపించాం. ఆర్టిస్ట్ ని హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళాం. ఈ టెంపుల్ గురించిన వీడియోని ఇంకో పోస్ట్ లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. పల్లకీ సేవ అయితే చాలా బాగా అనిపించింది. అందరూ కలిసి భజన చేసుకుంటూ వెళ్ళడం. ఇంకా చలి అంటారా, తెలిసిందే కదా, శివ శివ అంటూ చలి వెళ్లే ముందు వణికించి వెళ్తుంది అంటారు. భజనలో లీనమయ్యాం కాబట్టి ఇవేవీ తెలియలేదు. శివరాత్రి అంటే అందరికీ గుర్తొచ్చేది ఉపవాసం. హరహర శివ శివ అనుకుంటూ ఆ డే అంతా ఉపవాసం ఉంటాం. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఒక్కో చోట ఒక్కో పద్ధతి ఫాలో అవుతారు. అది ఆ ప్రాంత ఆచారం కావచ్చు. మేమైతే ఇక్కడ నిర్మల్లో సాబుదానాతో చేసిన ఉసళ్ళు అంటారు, అవి తింటారు. అవి ఉపవాసానికి పనికొస్తుంది అంటారు. సో అది తింటారు.
కటిక ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, అలా ఉండలేని వాళ్ళు ఉంటారు. ఇలా సాబుదానాతో చేసిన ముసళ్ళు తినొచ్చు, అవి ఉపవాసానికి పనికొస్తాయి. ఇంకా ఫ్రూట్స్ అంటారా, ఎక్కడైనా ఫ్రూట్స్ తప్పులేదు అంటారు ఉపవాసానికి. శివ కళ్యాణాన్ని చూస్తూ నాకు తెలిసిన విషయాలను మీరు కూడా తెలుసుకున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Don't forget to like, share and subscribe to my channel, Ramya Gadicherla. Thank you.